భవిష్యత్తులో ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ లాంటి ఉద్యమాలు జరగకపోతే మన సమ్మక్క సారక్కను మర్చిపోతాం, మన బతుకమ్మను మర్చిపోతాం, మన పోచమ్మను ఎల్లమ్మను మర్చిపోతాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీర్ఘకాలికంగా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు? ఇప్పుడు ఇది సీనన్న మీ ఉద్యమము నా ఉద్యమము కాదు సీనన్న, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజలందరిది. ఈడ పుట్టి నేనేమంటున్నా, మారువాడి అన్న ఇక్కడ పుట్టినాను అంటుండు కదా, వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. మారువాడి ఆయన ఇక్కడ పుడితే నాతో ఒక మారువాడి ఆయన ఫోన్ చేశాడు, ఏమన్నాడు, నువ్వెవడు రా పొమ్మంటానికి అని అన్నాడు. నేనెవడినో సరే నాది నేనెవడినో అనుకుందాం, నువ్వైతే ఇక్కడ వాడివే కదా, మరి నీకు ఎందుకు తెలుగు స్పష్టంగా రావట్లే నా క్వశ్చన్. ఇప్పుడు నేను బతుకమ్మ పాట పాడగలుగుతా, 100 మందిని ఆడ కూర్చోబెట్టుకొని ఉయ్యాలో ఉయ్యాలో పాట పాడతా, ఆట ఆడతా, మా అవ్వ మా అయ్య మా యాస మా భాష దాని. ఇప్పుడు తెలంగాణ అందుకే మన భాషను ఎక్కిరిస్తేనే కానా మనం కొట్లాడింది. మా భాషలో భాగం కాకపోతే నువ్వు, మా యాసలో భాగం కాకపోతే నువ్వు, మా పండుగలో భాగం కాకపోతే నువ్వు, మా సుట్టపొడి కాకపోతే నువ్వు, ఊళ్ళో అవునన్నా కాదన్నా ఊరనగానే కుల వ్యవస్థ, రైట్, కుల వ్యవస్థ అయినప్పటికీ కిందున్న మాదిగాయనైనా పైన కోంట అయినైనా ఒక బంధం ఉంటుంది. ఏంటి, వాళ్ళ బిడ్డ పెళ్లికి ఈయన పిలుస్తాడు, ఈయన బిడ్డ పెళ్లికి ఆయన పిలుస్తాడు, మా అకౌంట్ అయినా చచ్చిపోతే మన మాది ఆయన పోయి డప్పు కొడతాడు, బ్యాగర్ అయినా పోయి బొంద తీస్తాడు, అందరు తినిపోయినాకనైనా పలా రాయవాళ్ళు మీరు అందరు కుటుంబం మొత్తం రాండాయా మా బిడ్డ పెళ్లి అని అంటే కోటలు అందరు తినిపోయినా కానీ మనం ఒక బంధం ఉంటుంది. ఈ మార్వాడు అయినా ఇప్పుడు మనకు పెళ్లి పిలిచినోడు కాదు, మనం ఆయన పెళ్లి పిలిచినోడు కాదు, మన కల్చర్లో కలిసి. కాబట్టి నేనేమంటున్నా అంటే దేంట్లో సుట్టం కానటువంటి ఈయన మన మీద ఆధిపత్యం చెలాయించి మన వాళ్ళ భాషని బలవంతంగా నేర్చుకోమని మన సంస్కృతిని కొల్లగొడతా ఉంటే, మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే మనం ఎలా ఊరుకుందాం? కాబట్టి ఇది ప్రజలందరూ ఉద్యమంగా భావించి, అది కాకుండా స్థానిక వ్యాపారస్తులు వీళ్ళ వల్ల నష్టపోతా ఉన్నారు పెద్ద ఎత్తున. వీళ్ళు 2 నెంబర్ మాల్ అమ్ముతా ఉన్నారు. వీళ్ళు గైడ్ లైన్స్ ను, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని, అది సెంట్రల్ గైడ్ లైన్స్ కావచ్చు, స్టేట్ గైడ్ లైన్స్ కావచ్చు, ఫాలో అవ్వరు. డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, రసీదులు లేరు, లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు. ఐస్ క్రీమ్ అమ్మినా సరే నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, పాప్కార్న్ 5 రూపాయలు పాప్కార్న్ అమ్మినా సరే GST తీసుకోమని చెప్పాడు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారేమో ఆదర్శంగా నిలబడి ఆయన చెప్తా ఉంటే కేవలం ఇది కొంతమందికే వర్తిస్తుంది. అంటే చీనన్న దొంగతనం బయటపడద్దు, వేరే వాళ్ళు దొంగతనం బయటపడాలి. అంటే జీరో దందా కేవలం మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు చేస్తున్న భావిస్తున్నారు, మనోళ్ళు ఎవరు చేయట్లేదు. అంటే మనోళ్ళు కూడా చేస్తున్నా కాదని అంటలే, మనోళ్ళు కూడా చేస్తుండవచ్చు. మెజారిటీగా చేసేది వాళ్ళే కదా. మెజారిటీ ఇప్పుడు మేము హైదరాబాద్ మనం జగదీష్ మార్కెట్ పోదాం, లేకపోతే నాకు పేరు గుజరాత్ సుల్తాన్ బజార్ ఉంది, పోదాం. షాపులు ఎవరియో తీద్దాం. మార్వాడి షేట్ మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. అమాయకుడు మన కరీంనగర్ నుంచో వరంగల్ నుంచో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏమో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆయన అడిగి పోయి కొనుక్కుంటాడు. లిక్విడ్ క్యాష్ తీసుకుంటాడు తప్ప డిజిటల్ పేమెంట్ చేసుకోడు. అదే మన తెలుగు అయినా మీరు చూడండి, రోడ్ల పంటి జామకాయలు అమ్మేటోళ్ళు, మక్క బుట్టలు అమ్మేటోళ్ళు చిన్న చిన్న స్కానర్స్ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటున్నారు కదా. మనోడు దోపిడీ చేయట్లంటే ఒక్కొక్కరు చేసి ఉండొచ్చు, మనోడు కాదంటలే. మెజారిటీగా ప్రజల్ని మోసం చేసేది, నకిలీ దందా చేసేది, జీరో మాల్ అమ్మేది మార్వాడీలు. ఇది నేను చెప్పేది కాదు. ఆర్య వయస్సుల నుంచి మొదలు పెడితే కింద చెప్పులు అమ్ముకునే, చెప్పులు కుట్టేటువంటి మాదిగన్న దాకా ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్. చెప్పులు కుట్టేట్టుకున్నట్టు ఆయన కూడా ఈరోజు మన మాదిగన్న ఉంటాడు కదా, రోడ్డు మీద పెట్టుకొని డిజిటల్ పేమెంట్లు చేసుకుంటున్నారు. వీళ్ళు చేసుకోవట్లేరు, వీళ్ళు 2 నెంబర్ మాల అమ్ముతా ఉన్నారు, వీళ్ళు తెలుగు నేర్చుకోవట్లేరు, మన సంస్కృతిని గౌరవించట్లేరు, ఇక్కడ భాషలో భాగం కావట్లేరు, ప్రాంతంలో భాగం కావట్లేరు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, మీరు బతుకుతే బతకండి, మేము వద్దనంటలే. కానీ ఆధిపత్యం చాలా రాజకీయాలలో కూడా జరబడిపోయారు. పరకారంలో మార్వాడి అయినా గెలుస్తున్నట. ఎట్లా గెలుస్తాడు మార్వాడి అయినా? ఇక్కడ పుట్టినోడు కాదు మార్వాడి అయినా. వ్యాపారాలు పెట్టుకొని ఇక్కడ ఏందనంటే సీనన్న ప్రధానంగా మేము ఇంతకుముందు చెప్పాను, కొన్ని రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని వాళ్ళ కల్చర్ని కూడా బలవంతంగా చూపిస్తా ఉన్నారు. ఓ జర్నలిస్ట్ అడిగాడు మిత్రుడు, దాండియా నీ పండగ కాదా, దాండియా హిందూ పండుగ అన్నట్టు. మరి బతుకమ్మ పండుగ హిందూ పండుగ కదా? బతుకమ్మ పండుగ హిందూ పండుగ కదా. అంటే బతుకమ్మ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతని దాండియాకే ఇచ్చేటువంటి భ్రమంలోకి మన వాళ్ళని కూడా దింపేశారు వాళ్ళు. భాషాధిపత్యం. నీకు హిందీ గొప్ప భయ్, నాకు తెలంగాణ యాసే గొప్ప, నా భాష నాకు గొప్ప. నువ్వు నేర్చుకో, నువ్వు మాట్లాడంటే నువ్వు నేర్చుకో. నేను నీ గుజరాత్కి వస్తే నీ గుజరాత్ నేర్చుకొని మాట్లాడతా, నువ్వు నా తెలంగాణకు వస్తే నా తెలుగు నేర్చుకొని మాట్లాడు. అంతే. గుజరాత్కి వెళ్తే మనం హిందీ మాట్లాడతాం, నాకు అర్థం కాదు కదా సీనన్న. అంటే ఇదేంది ఆధిపత్యం, భాషాధిపత్యం, ఒక దేవుని నమ్మనే ఆధిపత్యం. మీకు అర్థమైందా? పండుగ ఆధిపత్యం. అంటే నా బతుకమ్మ దానికంటే నీ పండగకు నువ్వు చెప్పినటువంటి ఆ విల్లాస్లలో కూడా ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తున్నారు అని అంటే మెల్లమెల్లగా నా పండుగను అణిచివేయడం కోసమే కదా, నా భాషను చంపేయడం కోసమే కదా, నా అస్తిత్వాన్ని చంపేయడం కోసమే కదా. ఇది ప్రమాదాన్ని పసిగట్టి మేము పోరాటం చేస్తా ఉన్నాం కదా. ఆంధ్రోళ్ళు కూడా 60 ఏళ్ళ ముసుగులో హీరోలు ఆంధ్రోళ్ళు ఉంటుండే, వీళ్ళందరూ తెలంగాణలో ఉంటుండే. గౌరవంగా పిలుచుకునే భాష వాళ్ళదంట. ఏమ్రాబాయ్ అనే అంటే మా యాసే ఏమ్రాబాయ్, కానీ అది గౌరవమైన పదమే కదా. దాన్ని చిన్న చూసి చేసేవాళ్ళు.
కాబట్టి రకరకాల వ్యత్యాసం భాషకు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చినటువంటి 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మార్వాడీలు గుజరాత్ రాజస్థాన్లో మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సినిమా అంటే ఇది మా పోరాటం.